హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇదైతే వినాయక చవితి రోజు వ్లాగ్ అండి. ఇంక మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే ప్రసాదాలు చేద్దాం కదా అలాగని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఇంకా మేమైతే ఇంట్లో వినాయక చవితి అన్నది ఎప్పుడు చేసుకోలేదండి, చేసుకోము కూడా. ఇంకా గుడికి అయితే వెళ్తాము. ఇంకా మా వీధిలో వినాయకుడిని అయితే తీస్తున్నారనమాట. ఇంకా అక్కడికి అయితే వెళ్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇక్కడ నేనైతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం చేయడానికి అని చెప్పి ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అప్పుడే నేను ఇది థర్డ్ టైం అండి చేయడం. అయితే ప్రతి వినాయక చవితి రోజు కూడా ఈ ప్రసాదం అన్నది అయితే నేను ప్రతిసారి చేస్తాను. నాకు ఎందుకో ఈజీగా అయిపోద్దని అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా స్వామివారికి కూడా చాలా ఇష్టం కదా, అలాగని చెప్పి ఈ పాయసం అయితే చేస్తాను, ఉండ్రాల పాయసం. ఫస్ట్ అయితే నెయ్యి అయితే వేసుకుని ఇంకా జీడిపప్పు కిస్మిస్ అది అయితే వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అవి తీసేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ అదే పెనంలో అయితే నేను ఇక్కడ వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్, చిన్న బెల్లం ముక్క, ఇందులోనే చిన్న సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట. ఇంక ఇవి బాగా తెరిలిన తర్వాత ఇక్కడ బియ్యం పిండి అయితే వేసేసుకుంటున్నాను. ఇదైతే తడి బియ్యం పిండి కాదండి, మామూలు పొడి బియ్యం పిండి అనమాట. ఉండలు కట్టకుండా ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. స్టవ్ అయితే సిమ్లో పెట్టి ఇంకా అప్పుడు మనం కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా దగ్గరికి ముద్దలాగా అయిపోద్ది అనమాట. ఇంకా అప్పుడైతే తీసేసుకుని మనం ఉండ్రాళ్ళు అయితే చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుందని అయితే అనిపిస్తుందండి నాకైతే మాత్రం. ఇంకా అందుకని చెప్పి ఎవ్రీ ఇయర్ అయితే చేస్తాను. ఇంక ఈ ముద్ద అయితే దగ్గరికి అయిపోయింది కదండి. ఇంకా కొంచెం చేతికి నెయ్యి ఎత్తుకుని ఇలా ఉండ్రాల్లాగా అయితే చేతికి అయితే అస్సలు అంటుకోదండి. కొద్దిగా నెయ్యి అయితే రాసుకుని చేతికి ఇంకా అప్పుడైతే ఉండ్రాల్లో తాలికలు అయితే చేసుకోవడమే. నెయ్యి లేకపోతే వరిపిండి అయితే వేసి ఇంకా ఉండ్రాల్లో తాలికలు చేసుకోవడమేనమాట. ఇంకా పిండి ముద్ద ఏదైతే ఉందో అది గట్టిగా ప్రెస్ చేసి ఉండ్రాలు అయితే చేసామంటే మాత్రం ఇంకా వాటర్లో వేసినా కానీ విడిపోకుండా నీట్గా అయితే ఉంటాయి అన్నమాట, బాగా వస్తాయి. ఇదండి ఇంక ఇక్కడ నేనైతే ఉండ్రాలు అయితే చేయడం కంప్లీట్ అవుతూ ఉందనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, ఈ విధంగా ఉండ్రాలు తాలికలు అయితే చేసుకున్నాను. కొంచెం ఎల్లో షేడ్ అయితే వచ్చినాయి. ఎందుకు అంటే చేతులకైతే ఇంకా పసుపు అయితే ఉందనమాట. అంటే నేను మొహానికి ఇంకా కాళ్ళకి పసుపు అయితే రాసుకున్నాను కదండి. ఇంకా ఆ షేడ్ అయితే ఆ ఉండ్రాలకి అయితే అంటుకుంది ఫస్ట్ రెండాట్లకి అయితే. మిగతా బాగానే ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పాయసానికి అయితే ఎసరైతే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే వేసుకుని వాటర్ ఇంకా అందులోనే బెల్లం అయితే వేసుకున్నాను. నేను కప్పున్నర వాటర్ వేసి కప్పు బెల్లం అయితే వేసానండి. నేనైతే మెజర్మెంట్స్ అవి ఏమీ చూసుకోలేదు. నేను ఇంకా అంచనాగా అయితే చేసేస్తానమాట. ఇంతకుముందు చేసి ఉన్నాను కదా, దానివల్ల అయితే పెద్దగా మెజర్మెంట్స్ అయితే ఏమీ తీసుకోలేదు. ఇదండి ఇంక ఇక్కడైతే ఎసరు అదంతా కూడా మొత్తం బెల్లం కరిగిపోయి ఎసరు అంతా మరిగిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఉండ్రాలు అయితే వేసేసుకున్నాను. ఇవి 2 నిమిషాలు అలా సిమ్లో పెట్టి ఉంచాలన్నమాట. వెంటనే కదిపామంటే విడిపోతాయండి. ఇంకా అవి పక్కనే సిమ్లో ఉన్నాయి కదా, అలాగని చెప్పి ఇక్కడైతే నేను పిండి అయితే కలుపుకుంటున్నాను, వరిపిండి. కొద్దిగా వాటర్ వేసి ఇంకా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ ఎసరంతా మరిగిపోయిన తర్వాత ఈ వరిపిండి మనం వాటర్ వేసి కలుపుకున్నాం కదా, ఇంకా అదైతే వేసేసుకోవడమే. అది వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే దగ్గరికి మగ్గాలన్నమాట. ఇంకా కొంచెం వాటర్ ఇంకేంతవరకు ఉంచి అప్పుడైతే ఇందులో పాలు అయితే యాడ్ చేసేసుకోవడమే. ఇంకా పాలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచే పని ఉండదండి. ఎందుకు అంటే మనం ముందే మరిగించి పెట్టుకున్నాం కదా పాలు, దానివల్ల అయితే అంత పచ్చివాసన కంటే ఏమీ రాదు. ఫస్ట్ అయితే ఒకసారి పాలు అయితే వేసానండి. ఇంకా ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. మళ్ళీ అందులో కొద్దిగా పాలు ఉంటే మళ్ళీ అవి అయితే వేసాను. ఇదండి ఇంకా పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచిన అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే ఇక్కడ గుడికి పట్టుకెళ్ళడానికి అని చెప్పి ఈ బాక్స్లో అయితే వేసానమాట. చూసారు కదండి ప్రసాదం అయితే ఎంత బాగుందో. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం అనమాట. ఇంక చేసి పక్కన పెట్టేశాను అన్నీ కూడా దేవుడి దగ్గరికి, అదే గుడికి పట్టుకుని వెళ్ళడానికి అని చెప్పి. ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో మామూలుగా దీపారాధన అయితే చేసుకుంటామండి. మేమైతే వినాయక చవితి అయితే ఇంట్లో చేసుకోము.
మామూలుగా ఇంకా దీపారాధన అయితే చేసుకుని ఇంకా మాకు వీధిలో తీస్తారు కదండి వినాయకుడిని, ఇంకా అక్కడికైతే వెళ్తామన్నమాట. ఇంక ఇక్కడైతే నేను మామూలుగా ప్రసాదం అయితే చేశాను కదా, ఇంకా అది చలిమిడి వడపప్పు కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టి ఇక్కడైతే దండం పెట్టేసుకున్నాను. ఇంక ఇంతేనండి ఇంట్లో పూజ అయితే. మామూలుగా తీయక ఇంక ఇక్కడైతే గుడికి పట్టుకెళ్ళడానికి అని చెప్పి అన్నీ ఇలా రెడీ చేసుకున్నానండి. ఇంకా ఇక్కడైతే ఒక బాక్స్లో ప్రసాదం నేను గుడికి పట్టుకెళ్ళడానికి, ఇంకొక బాక్స్లో అయితే పిల్లలు అంటే చిన్నపిల్లలు తీసుకున్నారనమాట మా ఓడు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితేనే ఇంకా అక్కడ అయితే ఇద్దాం కదా అలాగని చెప్పి ఆ బాక్స్లో అయితే వేసానమాట. ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు ఇంకా కవర్లో అయితే పెట్టి ఇంకా ఇక్కడైతే అన్నీ పట్టుకెళ్ళి అన్నీ కూడా ఇలా బుట్టలో అయితే సర్ది పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వెళ్తాము. ఇదండి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళడం పూజ అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి పంతులు గారు అయితే పూజ చేసి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత అయితే మేము తెచ్చిన నైవేద్యాలు అవన్నీ ఉంటాయి కదండి, ఇంకా అవైతే ఇక్కడ పెడుతున్నాం అనమాట దేవుడికి అయితేనే. ఇంకొకరిగాన ఇంకా ఎలాగో 1 గంట అయిపోయిందనమాట టైం అయితే మాత్రం ఇంకొకరికి మామూలుగా పరిగెట్టట్లేదు, కడుపులో అయితే మాత్రం ఎలకలో ఇంకా త్వరగా దండం పెట్టేసుకుని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇదండి ఇంక పూజ ప్రసాదాలు పంచడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక మా ఇంటికి అయితే వస్తున్నాం. మా ఇంటికి వచ్చే రోడ్డు చూసారు కదండి ఎంత భయంకరంగా ఉందో, ఎక్కడ కాలేస్తే ఎక్కడ పడతామో మనకే తెలీదు. ఇదండి ఇంటికి వచ్చేసరికి అయితే వర్షం అయితే వస్తుంది ఫుల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇంకా వినాయక చవితి రోజు వ్లాగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అది కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్.